పార్వతీపురం సీతానగరం ఆనకట్ట నుండి 10,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సాగునీటి కోసం 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి త్వరలో ప్రభుత్వం 32 కోట్ల నిధులు విడుదల చేయనుందని, ఆ నిధులతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో పాటు సాగునీటి సంఘాలను నియమించి వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా